అన్నా జగనన్న, నువ్వు జనసేన ఎమ్మెల్యేల టార్గెట్గా ప్లాన్ చేసావు, బాగానే ఉంది. మీకు అర్థం కాని విషయం, ఈ సన్నాసులకి, మీ మాటలు వినే సన్నాసులందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు నీ 11 సీట్లకు కూడా ఎసరు పెట్టాడు. అది చూసుకో ఒకసారి. మన సీటు కింద 11 సీట్లే ఉండేది, వాటికి కూడా ఎసరు వస్తే మిగిలేదేంటి? సింహం సింగల్, నీ సీట్ ఒకటే మిగులుతుంది. అదేమైనా అర్థమవుతుందా? రాజకీయాలు మనమే కాదన్నా, మంచోడు రాజకీయాలు చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు. నీకు ఆ విషయం అర్థమయ్యే లోపు సింగిల్ సీట్కి మనం పరిమితం అవుతాం. చూసుకున్నావు, సింగిల్ సింహం అని చెప్పేసి మన వాళ్ళు ఊదరగొట్టేస్తున్నారు. సింహం సింగిల్గా వస్తుందని. రేపొద్దున సింగిల్గానే ఉండే పరిస్థితి ఉంటుందేమో చూసుకోవాలి జగనన్న. మన సీటు కుంద కూడా చూసుకోవాలి. ఎదురుగా చూసుకోవడమే కాదు, ఎదురుగా జనాల్ని, గొర్రెల్ని, వీటిని పెంచుతున్నావు. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకుక్కలను పెంచుకుంటున్నావు. కానీ మన వెనుక కూడా చూసుకోవాలి. మన వెనుక ఉన్న 11 మంది గురించి కూడా ఆలోచించాలి జగనన్న. లేకపోతే జంప్ అయ్యారనుకో, సింహం సింగిల్గానే మిగులుతుంది. అర్థం చేసుకో. సో వెనక కూడా చూసుకొని, కింద కూడా చూసుకొనేసి మనం ముందుకెళ్ళాలని సవినీయంగా కోరుకుంటున్నాను.